ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు పేరట వందనాలు, శుభములు. అందరూ బాగున్నారా? మీ అందరి గురించి ప్రార్థన చేస్తూ వస్తున్నాము. మీరు ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఇతరులకు కూడా తెలియచేయండి. ఈరోజు మనం నీతిమంతుల గురించి మనం చూసుకుంటాము. దేవుని వాక్యంలో నుంచి సామెతల గ్రంథము 28వ అధ్యాయము 1వ వచనం. ఎవడును తలంకుండానే దుష్టుడు పారిపోను, నీతిమంతులు సింహం వల్లే ధైర్యంగా నొందుదురు. ఇక్కడ మనం నీతిమంతుల గురించి మనం చూసుకుంటాము. నీతిమంతులకి అనేకమైన ఆశీర్వాదాలు ఉన్నాయండి బైబిల్లో. దేవుడు నీతిమంతులకి అనేకమైన ఆశీర్వాదాలు పెట్టున్నాడు. మనం ఉదాహరణ, రైల్వేలో అయినా జాబ్ వస్తే రైల్వే వాళ్ళు ఎంప్లాయీస్కి రైల్వేలో పోవడానికి, ట్రైన్లో పోవడానికి ఫ్రీగా వెళ్ళచ్చు. అదేవిధంగా వాళ్ళకి హాస్పిటల్ కూడా ఉంటుందండి, హాస్పిటల్ కూడా ఫ్రీ ఉంటుందండి. అదేవిధంగా క్వార్టర్స్ కూడా ఉంటుంది, క్వార్టర్స్లో మినిమం అమౌంట్ ఉంటుందండి వాళ్ళకి. అదేవిధంగా సంవత్సరానికి ఒకసారి బోనస్ కూడా ఇస్తారండి వాళ్ళకి. ఎందుకని వాళ్ళకి ఇస్తున్నారు? వాళ్ళ ఎంప్లాయీ కాబట్టి వాళ్ళకి గవర్నమెంట్ అన్ని ఫెసిలిటీస్ వాళ్ళకి ఉచితంగా వాళ్ళకి అనుగ్రహిస్తుంది. అదేవిధంగా దేవుడు మనం నీతిమంతులుగా ఉంటే అనేకమైన ఆశీర్వాదాలు మనకు ఇస్తున్నాడు. మనం మొట్టమొదటిగా మనం చూసుకున్నట్లయితే సామెతల గ్రంథము 28వ అధ్యాయము 1వ వచనంలో, ఎవడును తలంకుంటూనే దుష్టుడు పారిపోను. కాబట్టి మనం నీతిమంతుల గురించి మనం చూసుకుంటున్నాము. నీతిమంతులు సింహం వల్లే ధైర్యంగా ఉందుదురు. ఇక్కడ మనం చూసుకుంటే దీనికి అర్థం ఏంటంటే, పాపం లేదా దుర్మార్గం చేసేవారు భయంతోనూ ఆందోళనతో ఉంటారు. ఎవరు వెంటాడకపోయినను భయపడి పారిపోతారు. కానీ నీతిగా దైవభక్తితో జీవించేవారు సింహంలా ధైర్యంగా స్థిరంగా ఉంటారు. ఎందుకంటే వారికి భయపడాల్సిన అవసరము లేదు. కాబట్టి నీతిమంతులు ఎలా ఉంటారంట? సింహం వల్లే ఉంటారంట. అదేవిధంగా మనం ఇంకొక వాక్యం చూసుకున్నట్లయితే ఆదికాండము 18వ అధ్యాయము 24వ వచనంలో, ఆ పట్టణంలో ఒకవేళ 50 మంది నీతిమంతులు ఉండిన ఎడల దానిలో ఉన్న 50 మంది నీతిమంతుల నిమిత్తము ఆ స్థలము నాశనము చేయక కాయనా. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే దీనికి ముందు వచనాలు మనం చూసుకున్నట్లయితే అబ్రహాము దేవుణ్ణి బతిమలాడుతున్నాడండి. ప్రార్థనలో దేవుణ్ణి అడుగుతున్నాడు. దేవుణ్ణి ఏమడుగుతున్నాడంటే, దేవుడు ఆయన ఎంతో కృపగల దేవుడు, కనికరగల దేవుడు. సొదొమ పట్టణాన్ని నాశనం చేయాలని దేవుడు చూస్తా అంటే దేవుడిని బతిమలాడుతున్నాడు. మనం కూడా అప్పుడప్పుడు బతిమలాడుతాం కదా. అప్పుడు ఒక్కోసారి మనం ఎగ్జామ్కి లేట్గా వెళ్తాము, అక్కడ వాళ్ళు రానియరు. మనం ఏం చేస్తాం? సార్ లేట్ అయిపోయింది, కొంచెం ప్లీజ్ సార్, రిక్వెస్ట్ సార్, ఈసారి ఒక్కసారి పోనీయండి సార్ అని మనం వాళ్ళని ఎగ్జామ్లో అడుగుతామా లేదా? అదేవిధంగా దేవుడిని కూడా అబ్రహాం అడుగుతున్నాడు. 50 మంది నీతిమంతులు ఉన్నారు, దేశాన్ని పాడు చేయదు అని అంటున్నాడు. అదేవిధంగా నీతిమంతుల పట్ల కనికరము, దుష్టుల చెడువారి మధ్యలో నీతిమంతులు ఉంటే వారిని బట్టి ఆ స్థలాన్ని రక్షించాలని అబ్రహాం కోరుతున్నాడు. ఇక్కడ చూసినట్లయితే నీతిమంతులు ఉన్నారు, అదేవిధంగా చెడ్డవారు ఉన్నారు. చెడ్డవారున్నా వాళ్ళకి లెక్కలేదు, కానీ నీతిమంతులు మాత్రం దేవుడు లెక్క చేస్తాడండి. నీతిమంతులు 50 మంది ఉంటే ఆ యొక్క సొదొమ గొమొరాని కాపాడమని అబ్రహాము దేవుడిని బతిమలాడుతున్నాడు. అయితే అబ్రహాము ప్రార్థన దేవుడు విన్నాడండి. ఆదికాండము 18వ అధ్యాయము 24వ వచనంలో, ఆ పట్టణంలో ఒకవేళ 50 మంది నీతిమంతులు ఉండిన ఎడల దానిలో ఉన్న 50 మంది నీతిమంతుల నిమిత్తము ఆ స్థలమును నాశనం చేయక కాయనా. దేవుడు ఎంతో కృపగల దేవుడు అండి. దేశాన్ని, ఆ సొదొమ గొమొరాలను పాడు చేయాలని చూడలేదు, కానీ ఆ యొక్క అబ్రహాం ప్రార్థన విని ఆ దేశాన్ని, ఆ యొక్క సొదొమ ప్రాంతాన్ని ఏం చేయలేదండి. నీతిమంతుల ప్రార్థన చాలా బలమైనది. అబ్రహాము దేవుణ్ణి బతిమలాడాడు కాబట్టి ఆయన ఆ యొక్క సొదొమ పట్టణాన్ని దేవుడు ఏం చేయలేదు. అదేవిధంగా మనం వాక్యంలో చూసుకుంటాం. కీర్తన గ్రంథము 34 కీర్తన
17వ వచనం చూస్తుండేది, నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. నీతిమంతుల ప్రార్థనే ఇంపార్టెంట్ అండి. చెడ్డవారి ప్రార్థన వినడండి దేవుడు. దేవుడికి కూడా కొన్ని షరతులు ఉన్నాయి. దేవుడు కూడా ఆయన ఎంతో కృపగల దేవుడు. నీతిమంతుల ప్రార్థన అనేది చాలా ఆయన వాల్యూ ఇస్తాడు. అదేవిధంగా పాపులు చేసే ప్రార్థన ఆయన వినడండి. చెడ్డవారు చేసే ప్రార్థన ఆయన వినడండి. అది పైకి కూడా పోదు. నీతిమంతుల ప్రార్థన దేవుడి సన్నిధికి వెళ్తుంది. కాబట్టి మనం చూసుకుంటే నీతిమంతులకి దేవుడు ఎప్పుడు కూడా ఆయన గౌరవిస్తాడండి. అదేవిధంగా కీర్తన గ్రంథము 37వ కీర్తన 25వ వచనంలో, నేను చిన్నవాడిని ఉంటిని, ఇప్పుడు ముసలివాడిని ఉన్నాను, అయినను నీతిమంతులు విడవబడట కానీ వారి సంతానం భిక్షం ఎత్తుట కానీ నేను చూసి ఉండలేదు. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అండి. నీతిమంతులుగా ఉన్నప్పుడు దేవుడు ఎప్పుడు కూడా విడిచిపెట్టాడు. నీతిమంతులుగా ఉన్నవారు ఎప్పుడు కూడా భిక్షం ఎత్తుకోవడం కానీ జరగదండి. నీతిమంతులని దేవుడు విడిచిపెట్టాడండి. నీతిమంతులని ఎప్పుడు కూడా ఆయన విడవడండి, ఎడబాయడు. ఆయన సమృద్ధిగా దేవుడు దీవిస్తాడు. అదేవిధంగా ఇక్కడ వాక్యంలో అదే చెప్తున్నాడు. కీర్తన గ్రంథం 37వ అధ్యాయం 25వ వచనంలో, నేను చిన్నవాడిని ఉన్నప్పుడు ఇంటిని, ఇప్పుడు ముసలివాడిని ఉన్నాను, ఆయనను నీతిమంతులు విడవబడట కానీ వారి సంతానం భిక్షమెత్తుట కానీ నేను చూసి ఉండలేదు. దేవుడు నీతిమంతులను విడిచిపెట్టే దేవుడు కదండి. ఆయనను ఎప్పుడు కూడా నీతిమంతులను ఎప్పుడు కూడా ఆశ్రయిస్తూనే ఉంటాడు. అదేవిధంగా మనం వాక్యం చూసినట్లయితే కీర్తన గ్రంథము 92వ కీర్తన 12వ వచనంలో, నీతిమంతులు ఖర్జూరపు వృక్షం వలె మొవ్వు వేయబడదురు, లెబనోను మీద దేవదారు వృక్షం వలె వారు ఎదుగుదురు. ఇక్కడ ఆశీర్వాదం గురించి ఉందండి. నీతిమంతులకు అనేక ఆశీర్వాదాలు ఉన్నాయండి బైబిల్లో. వాటిలో కొన్ని మనం చూసుకుంటాము. ఇక్కడ చూసుకున్నట్టయితే నీతిమంతులకి అనేకమైన ఆశీర్వాదాలు ఉన్నాయి. అది కీర్తన గ్రంథము 5వ అధ్యాయము 12వ వచనంలో, నీతిమంతులను ఆశ్రయించువాడు నీవే, కేడంతో కప్పునట్లు నీవు వారిని దయతో కప్పెదవు, కావున నీ నామమును ప్రేమించువారు నిన్ను గురించి ఉల్లాసింతురు. దేవుడు నీతిమంతులని ఆశ్రయించువాడు. అదేవిధంగా కేడంతో కప్పినట్లు నువ్వు వారిని దయతో కప్పుతావు అంటున్నాడు. ఆశీర్వాదిస్తాడు, దయతో కూడా కప్తాడు. ఎంత గొప్ప దేవుడు అండి మన దేవుడు. నీతిమంతులుగా మనం ఉంటే ఎంతగా దీవిస్తాడు. అదేవిధంగా మనం గవర్నమెంట్ జాబ్లో ఉంటే ఎన్నో విధాలమైన బెనిఫిట్స్ ఉన్నాయి. రైల్వేలో ఉదాహరణ చెప్తున్నానండి, ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయండి. అదేవిధంగా నీతిమంతులుగా మనం ఉంటే ఎన్నో బెనిఫిట్స్ మనకు ఉన్నాయండి. నీతిమంతుల ప్రార్థన దేవుడు వింటాడు. నీతిమంతుల ప్రార్థన వినడమే కాకుండా దేవుడు నీతిమంతులను ఆశ్రయిస్తాడు, నీతిమంతులను దీవిస్తాడు, నీతిమంతుల్ని స్వస్థపరుస్తాడు, నీతిమంతుల్ని రక్షిస్తాడు, నీతిమంతుల్ని ఎప్పుడు విడిచిపెట్టాడండి. మనం ఇంకా కొన్ని వాక్యాలు మనం చూసుకున్నట్లయితే నీతిమంతులు 5వ అధ్యాయము, యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం, నీతిమంతులని విజ్ఞాపన మనఃపూర్వకమైనది బహుబలం గలదై ఉండను. బహుబలం గలదై ఉండను అంటే నీతిమంతుల ప్రార్థన బహుబలం గలదై ఉండను. వాళ్ళు చేసే ప్రార్థన దేవుడు తప్పకుండా వింటాడు. దేవుడు వినడమే కాకుండా జవాబిస్తాడండి. అదేవిధంగా మనం రోమిలు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనంలో చూస్తున్నాం. ఎలా అనగా ఒక మనుషుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగా చేయబడారో అలాగే ఒక్కని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడ్డారు. ఇక్కడ చూసినట్లయితే దీనికి అర్థము ఆదాము చేస్తున్న అవిధేయత వలన మానవాళి పాపులుగా మారారు. అదేవిధంగా యేసుక్రీస్తు విధేయత వలన సిలువ మరణం వలన విశ్వసించే వారంతా నీతిమంతులుగా తీర్చబడరని ఈ వచనంలో తెలియజేయబడినది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వలన నీతిమంతులుగా తీర్చబడినట్లు మనం చూస్తాం. మత్తయి రాసిన సువార్త 25వ అధ్యాయము 46వ వచనంలో, వీరు నిత్య శిక్షకు, నీతిమంతులు నిత్య జీవమునకు పోదురు. వీరు అనగా ఎవరంటే
పాపులు నిత్య శిక్షకు, నీతిమంతులు నిత్య జీవమునకు పోదురు. మనం దేవుని వాక్యం నుంచి మనం చూసుకున్నట్టయితే ఈరోజు మనం నీతిమంతుల గురించి మనం చూసుకుంటున్నాము. నీతిమంతులు దేవుడి దృష్టికి చాలా విలువైన వారు, చాలా ప్రశస్తమైన వారు. కాబట్టి నీతిమంతులుగా ఉండడం వల్ల అనేకమైన ఆశీర్వాదాలు ఉన్నాయి. మనం దేవుని ఆశీర్వాదాలు మనం పొందుకోవాలంటే నీతిమంతులుగా మనం ఉంటే దేవుని ఆశీర్వాదాలు మనం తప్పకుండా పొందుకుంటాము. దేవుడి వాక్యం దీవించిన గాక. ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధులైన దేవ, దయగల నాయన, కనికరైన దేవ, సర్వశక్తిమంతుడా, యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమును బట్టి మీ సన్నిధికి వస్తున్నాం తండ్రి. ఈ ఉదయకాలన నాయన మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడారు. మీకు వేలాది స్తోత్రం. మీ వాక్యానుసారంగా మేము జీవించే కృపను దయచేయండి నాయన. ఎవరైతే వింటున్నారో ప్రతి ఒక్కరిని పేరు పేరు అంతా దీవించమని ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.